తెలుసున్నమాటే. మళ్ళీ ఆ ధనంతో వీడు జీవించాలని కోరుకుంటాడు. తనకు కూడా కాలం వచ్చి నశింపచేస్తుంది అనే విషయాన్ని చూడనే చూడడు. పండితేశ్వరులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ జగత్తంతా నశ్వరము అని చెబుతూ ఉంటారు. ఆ నశ్వరాన్ని గురించి చెప్పాలంటే మళ్ళీ అదో గాథ. ఓ ప్రొఫెసర్ గారు మాకు రిఫ్రెషర్ కోర్సులో వచ్చాడు. వినశ్వరము, జగత్తుకు జనశ్వరము నశ్వరము అని అంటూ ఉండడం ఉన్నది. నశించిపోయేది కనుక, విశేషంగా నశించిపోయేది కనుక అని ఆయన పద్యం రాశాడు. నాశనం లేనిది అని అర్థం రాశాడు. చెప్పాడు, బాబు అలా రాదండి అక్కడ అర్థం, ధర్మము ధర్మే అని ఉంటారు ఇక్కడ. అవి కాదండి, ఇక్కడ వి ఉపసర్గ చేరింది అన్నాడు. ఉపసర్గో భవసర్గో నాకు తెలియకుండా నీకు దగ్గరికి వచ్చి చేరిందా? సరే బాగానే ఉంది. చివరికి ఒక్కటే సమాధానం చెప్పారు ఆయన మాటలన్నీ విన్న తర్వాత. ఐఆమ్ ప్రొఫెసర్ కాబట్టి విను అంటావా? నమస్కారం. ఇంతకు మించి నువ్వు చెప్పిన దాంట్లో ఒక్కటి వాస్తవం లేదు, నమస్కారం వెళ్ళొస్తానన్నాను అన్నాడు. ఇలా పెట్టి పదాలని అర్థం చెప్పాలంటే శాస్త్రవాడు చెప్పినట్టు, మురారి చెప్పినట్టుగా గురుకుల వాస ఖెన్న ఈ శక్తితో మేం చెప్పాలి తప్పిస్తే వీళ్ళ చెప్పేది. వాడు ప్రొఫెసర్ యోగం వస్తే పట్టితే పట్టవచ్చుగాక, ప్రొఫెసర్ అయితే అయిపోతుందనండి. వినశ్వర శబ్దానికి దమ్మున్న మగవాడు ఎవడైనా వచ్చి నాశనం లేదని చెప్పమనండి, నిరూపించమనండి. శాస్త్రబద్ధమైన మార్గంలో ఒక్కొక్క పదానికి ఒక్కొక్క చరిత్ర లోకంలో ఇలా కనపడుతున్నాయి. ఏమిటి అనంటే అజ్ఞానం తత్ర శరణం, ఇంకేం మాట్లాడేది లేదు. దాన్నే శాస్త్రగారు కూడా అంటారు. ఇలా విడిపోతున్నట్ట ఓ గుడ్డివాడు ఆ స్తంభం మొహానికి కొట్టుకుంది. ఈ స్తంభం నా తవలో ఉండిపోయింది, దీనికి బుద్ధి ఉందా లేదా అని ప్రారంభించాడు. ఏదైనా నచేయం స్థానవరపరాధ యజ్ఞాన మంధోన పరిస్థితి, నీకు గుడ్డివాడు నిలబెడుతున్నావు, సాయం లేకుండా నీ తప్పది అంతే. తప్పిస్తే స్థాణువు అక్కడ పారేశారు, ఎవడో అక్కడే ఉండిపోయింది, అది కదలదు, కదిలితే స్థాణువు అవుతుంది కదా అంటాడు. అలాగా ఈ జగత్తు నశిస్తోంది అనేటటువంటి అభిప్రాయాన్ని తొలగించుకోలేకపోతూ ఉంటాడు వాడు. నశిస్తుందనే అభిప్రాయాన్ని తెలుసుకోలేకపోతూ ఉంటాడు అని. అయినా ఓ అజా, నీ మాయ చేతనే మాయను కూడా తొలగింప చేసుకోగలం. ఇటువంటి మాయా ప్రవర్తకుడమైనటువంటి నీకు నమస్కారము. ఎందుకు మాయ చేత మాయను తొలగింప చేసుకోవడం ఏమిటి అని అర్థం అంటే, జగత్తును పరమాత్మ సృష్టించాడు, ఇది మాయ, అందులో అనుమానం ఏమీ లేదు. కానీ దీన్నే పరిశీలన చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఇదంతా మాయాస్వరూపము అని తెలుస్తూ ఉంటుందన్నమాట. జగద్గురుత్వం వస్తుంది. ఏకాదశ స్కంధంలో 21 గురువుల్ని చెబుతాడు. అవి గురువులు ఏమిటయ్యా అని నువ్వు అర్థం చేసుకుంటే గురువులయ్యాయి. అవి అర్థం చెప్పాయని కాదు, నువ్వు అర్థం పరిశీలన చేయి, ప్రతిదాన్ని మంచిని గ్రహించు, తర్వాత గురుత్వం అక్కడ సిద్ధించేస్తుంది అని. అదిగో ఆ రకమైనటువంటి దృష్టితో చూడడం అన్నమాట. ఇటువంటి మాయాప్రవర్తకుడమైన నీకు నమస్కారం చేస్తున్నాము. ఓ స్వామి, కర్తవు కావు నువ్వు, కానీ విశ్వానికి జగత్తుకంతకి కూడా సృష్టి పరిపాలన సంహారాదులు చేస్తున్నావు అనేటువంటి కర్మ నీ యందు ఆరోపణ చేస్తూ ఉంటారు. పోనీ పరమాత్మ కంటే ఇంకోటి ఎవడైనా చేస్తున్నాడా అంటే ఎవడూ కనపట్టలేదు. పరమాత్మ చేయటం లేదు, వాస్తవమే. జగత్తు సృష్టింపబడుతోంది, వాస్తవం. ఈ రెండూ ప్రత్యక్షం కదా. ఇప్పుడు చేసేవాడెవడు? మరోడెవడూ కనపట్టలేదు. అవడం ఇక్కడి నుంచే కారణత్వం కనబడుతూ ఉన్నది, కానీ ఆయన కర్త. ఇది విశేషం, విలక్షణ స్వరూపమైనటువంటి పరస్పర విలక్షణ ధర్మాలు అక్కడ ఉంటాయి అని చెప్పడం. అందుచేత ఇదంతా కూడా యోగ్యమైనటువంటిదే. ఉపాధి శూన్యుడవైన నువ్వు మాయ చేతనే సర్వోపాధులను కూడా సృష్టి చేస్తుండేటువంటి వాడేమన్నావయ్యా. ఒకప్పుడు ప్రళయకాలంలో బ్రహ్మదేవుడు నిద్రపోతుంటే ఆయన ముఖంలో ఉంటుండేటటువంటి వేదాలని రాక్షసుడు అపహరించుకుపోతూ ఉంటే నేను అంటుంటాను, రాక్షసులు దుర్మార్గులు అని తిడుతుంటారు. బ్రహ్మదేవుడు తనలో ఉన్న వేదాలని నిద్రపోతుండే సమయంలో వీడు ఎత్తుకుపోయాట. అది ఆ విద్య మనకి చేతనైతే లోకంలో ఎంతమంది విద్యావంతులు ఉన్నారో అంతమంది విద్యల్ని మనం ఎత్తుకుపోవచ్చు కదండి, హాయిగా తెచ్చేసుకోవచ్చు కదా. అన్ని విద్యలు మనకు వచ్చేస్తాయి. అది కూడా చేతకాని వాళ్ళం అంటే రాక్షసాదప్యధమః ఆ విషయంలో చెప్పాలి అని అంటే అని. కనుక అటువంటి నీవు ఆ సమయంలో వాడు రాక్షసులు పెట్టుకుపోతే ఈ హయగ్రీవ రూపాన్ని ఎత్తినటువంటి వాడిపై రసాతలంలోకి వెళ్ళి ఆ బ్రహ్మదేవుడు నా వేదాలు ఏమైపోయాయి అన్నాడు. లేవగానే సృష్టి చేయాలంటే వేదాలు ఉంటే కానీ కుదరదు. అప్పుడు ఆ వేదాలను పట్టుకొచ్చి నువ్వు ఇచ్చావో అటువంటి సత్య సంకల్పుడు అయినటువంటి నీకు నమస్కారం చేస్తున్నామయ్యా. ఇంకా హరివర్ష ఖండంలో నృసింహస్వరూపంతో పరమాత్మ అక్కడ ఉంటుంటాడు అన్నారు. అక్కడ ఉంటుండేటువంటి వారందరూ కూడా ప్రహ్లాదుడు ప్రధానంగా ఉంటాడు. అక్కడ ఆ భక్తులతో ఆరాధన చేస్తుంటాడు. వాళ్ళు ఓం నమో భగవతే నరసింహాయ నమస్తే ఆవిరావిర్భవాయ
వజ్రనఖ వజ్రదంష్ట్ర కర్మాశయాన్ రంధయ తమోగ్రసగ్రస ఓం స్వాహా అభయభయం అభయమభయమాత్మని భూజిష్ఠా ఓం క్షౌం. ఇది మొత్తం మంత్రం. అది చాలా బాగా బలమైన మంత్రం. ఉపాసన చేయగలిగినటువంటి వాడికి. ఉగ్ర నరసింహుడండి ఉపాసన చేయకండి అంటూ ఉంటారు కొంతమంది. దేవుడికి ఉగ్రత్వం ఏమిటండి? మన భయం పడేటటువంటి భీతి మనలో ఉంటే చెప్పలేము తప్ప, ఆ కలకత్తా కాళీని చూస్తే అమ్మ అన్నట్ట రామకృష్ణ పరమహంస గారు, వాళ్ళకి చూస్తే జ్వరాలు వచ్చి ఇంటికి వస్తున్న వాళ్ళు కనపడుతున్నారు. ఏమిటంటే మన ప్రారంభం అది, ఆయన యోగం అది. సరే, ఆ సకల జగత్తుకి కూడా కళ్యాణం కావాలయ్యా నీ వల్ల. క్రూరుడు క్రూరత్వాన్ని పోగొట్టుకోవాలి అంటే ఇదిగో ఇట్లాంటి క్రూరత్వమే కనపడాలి ఎప్పుడు కూడా. భేషాస్మాద్వాతపోతే ఆయన మంత్రార్థం అదే. పరమాత్మ అంటే భయపడిపోయి వాయువు వీస్తున్నట్ట. కనీసం 2 seconds, ఒక 2 నిమిషాలు విస్తృతి తీసుకున్నాడు అనుకోండి వాయువు, ఏమవుతాం మనం అందరం కూడా? 2 నిమిషాలు. ఎవరో యోగీశ్వరులు చిరకాలం కుంభకోకంలో ఉండగలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళ విషయం వేరే లేకుండా, మన వల్ల కాదే. మొత్తం ప్రపంచం అంతా ఓసారే కృష్ణార్పణం అయిపోయింది. హనుమంతుడికి వరాలు ఇచ్చింది అందుకోసమే కదా. మా అబ్బాయి ఏమైపోయినాడో అని ఆగిపోయాడు వాయువు. నాయన నువ్వు వెళ్ళు, నువ్వు మేము చూస్తాం, వెళ్ళిరా అని వాడికి అన్ని వరాలు ఇచ్చారు. ఆఖరికి బ్రహ్మాస్త్రం కూడా నేనేం చెయ్యదురా నాయన, నీకు ఇష్టమైతే కాసేపు బ్రహ్మాస్త్రంలో కట్టుబడినట్టుగా నటించు అని వరాలు ఇచ్చేశారు ఆ వాయుదేవుని కోసం అని చెప్పి. అట్లా క్రూరుడైన వాడు ఎప్పుడు భయంతో వింటాడే తప్పిస్తే మరి ఇంక దేంతో వినడు. హనుమంతుడు కూడా లంకాపట్టణానికి వెళ్ళినప్పుడు అదే చెప్పాడు. ఇక్కడ సామ ఉపయోగం లేదు, దానం అంతకంటే లేదు, భేదం అంతకంటే పనికిరాదు, ఇంకేమిటి అని. చేస్తే దండం, లేదా వెనక్కి వెళ్ళిపోవడం. కొట్టావా కొట్టేయి, లేదా తోక ముడిచి పారిపో, అంతే తప్ప ఇంకో ఉపాయాలు ఇక్కడ లాభం లేదు. అంత క్రూరులు వీళ్ళు. అది చెప్పినటువంటి మాట. కనుక మా యొక్క బుద్ధి నిష్కామంగా ఉంటుండేటువంటిది నీలో ప్రవేశించాలయ్యా. గృహధారాపతికాదులు ఉంటాయి, ఉన్నా వాటి యందు సంగము లేకుండా చెయ్యి మాకు అని ప్రార్థించారు వాళ్ళు. సంగం అనేది కనుక ఉన్నట్లయితే అది ఎవరి యందు ఉండాలి? భగవద్భక్తుల యందు మాత్రమే ఉండాలి అని అట్లా కోరుకుంటూ ఉండేటువంటి వారలై వాళ్ళు ఆ పరమాత్మను సేవిస్తూ ఉంటారట అని. ఆ తర్వాత కేతుమాల ఖండం. అక్కడ మన్మధుడు రూపంలో, కామదేవుడు రూపంలో ఉంటాడట పరమాత్మ. ఆ కామదేవుడు అక్కడ ఉంటుండేటువంటి వారికి అందరికీ కూడా అక్కడ ఉంటుండేటువంటి 36,000 మంది సంఖ్య కలిగిన రాజ్యాలు కావాలనుకునేటటువంటి దేవతలు, వాళ్ళ ప్రభువులు, వీళ్ళందరితోటి కూడా ఉంటుండేటువంటి వాడి, లక్ష్మీదేవితో కూడుకున్నటువంటి వాడి, ప్రసన్నమైనటువంటి స్వరూపంతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆనందాన్ని కలిగింపజేస్తూ ఉండేటువంటి వాడే ఉంటాడు అన్నారు. అక్కడ ఆ కామదేవుడు యొక్కతో రమాదేవి కూడా అక్కడ ఉంటుంది. సంవత్సరముల యొక్క రాత్రులు, అట్లాగే మరి 36,000 సంఖ్యలు కలిగినటువంటి కన్యకలు ఉన్నారట. ఆ కన్యకలందరితోటి కూడా ఆ కామదేవుణ్ణి ఉపాసన చేస్తూ ఉంటారు అని వర్ణించారు ప్రత్యేకంగా. అక్కడ బీజాక్షరాలతో కూడుకుని కూడా ఉంటుంది ఈ మంత్రం. ఎందుకంటే మరి లోకంలో అనేకమైన కోరికలను తీర్చేటటువంటి స్వరూపం కదా. ఓం హ్రాం హ్రీం హ్రూం నమో భగవతే హృషికేశాయ సర్వగుణ విశేషై విలక్షితాత్మనే ఆకూతీనాం చిత్తీనాం చేతసాం విశేషాణాం చాధిపతయే షోడశకలాయ ఛందోమయ అన్నమయ అన్నమయాయ అమృతమయాయ సర్వమయాయ సహసే ఓజసే బలాయ కాంతాయ కామాయ నమస్తే ఉభయత్ర భూయాత్ అని వర్ణనం చేశారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఛందోమయాయ అన్నమయాయ అని విడగొట్టేసేయవచ్చు, కానీ కలిపేశారు. ఆ ఛందస్వరూపములతో కూడుకున్న అన్నం కలిగితే అది అమృత స్వరూపం అవుతుంది. అంటే వేద ప్రతిపాదిత యజ్ఞకర్మానుష్ఠాన ద్వారా సంపాదితమైన అన్నమైతే అది అమృతమయం. బ్యాంకు దోపిడీ చేసి పట్టుకొస్తే అది విషమయం. వేరే చెప్పక్కర్లేదు కదా, ఆ విధంగా చెప్పాలి అంటే అటువంటి పరమాత్మను జపం చేస్తూ ఉంటారట వాళ్ళు. స్తోత్రాలు చేస్తారు. ఓ హృషికేశ, ఇంద్రియములకన్నింటికీ ప్రభువైన వాడా, ఆయన కామదేవుడు. ఇంద్రియ సుఖాలను కావాలని చేసేటటువంటి స్వరూపానికి అధిదేవత. న్యాయంగా చెప్పాలంటే ఆయన ఇంద్రియములను జాగ్రత్తగా ఎక్కడికి వెళ్ళవచ్చో అక్కడికి పంపించేటటువంటి వాడైతే గొప్పవాడు, భక్తుడు. లేకపోతే అజితేంద్రియుడు అంటున్నాం. కాబట్టి ఆయన హృషికేశ. స్త్రీలు వ్రతాల చేత ఆరాధన చేస్తుంటారు. నిన్నే భర్త కావాలని కోరుకుంటుంటారు. కోరుకోవాలి, కానీ పరమాత్మను భర్తగా కోరుకోవడం చాలా గొప్పది.
పొందితే చాలా సంతోషం. ఆ కృష్ణుని అట్లా పొందిన వాళ్ళు కొంతమంది కనబడతారు దశమస్కంధంలోకి పెడితే. అయితే ఇతరేతరులను భర్తలుగా కోరుకుంటుంటారు. కోరుకునేటప్పటికల్లా ఏమైంది, అక్కడి నుంచి ఆ సంతానం, ధనము, ఆయుర్దాయం వీటిని రక్షించుకోరు. కాబట్టి పరాధీనులై ఉంటారు. అయితే స్వయంగా నిర్భయుడైనటువంటి వాడై భయపడేటటువంటి జనాల్ని రక్షణ చేయగలడు తప్ప తాను భయపడేవాడైతే ఇతరులను రక్షణ చేయడం అనేటువంటిది శక్యం కాదు. అట్లాంటి పతి అనే శబ్దానికి అర్థం ఏమిటి అంటే పాతి, రక్షిస్తాడు కనుక సర్వ సమయముల యందు కూడా. అటువంటి పతి ఎవరవుతారు? అన్ని విషయముల నుండి రక్షించగలిగిన పతి ఎవడవుతాడు? త్వమేకః అన్నారు, నువ్వు ఒక్కడవేనయ్యా అన్నారు. కాబట్టి ఎవరిని భర్తను కోరాలి? మరి అయితే అలా దొరుకుతారా అండి? దొరకరు. వచ్చిన వాడినే అట్లాంటి వాడినిగా భావన చెయ్యి, వాడు ఈశ్వరుడు అనుకో కాసేపు, అయితే నీకు ఆ ఫలితం కలుగుతుంది. నిష్కామనతో నీ పాదపద్మాలను సేవించేటువంటి వాళ్ళ యొక్క కోరికలన్నింటినీ కూడా పొందుతారు వాళ్ళు. కేవలం ఏకస్వరూపుడైనటువంటి మూర్తినిది. ఏదో ఒక కోరికను నిన్ను ఆరాధించేస్తే ఆ ఫలితాన్ని పొందవచ్చు జాగ్రత్తగా చేస్తే. జాగ్రత్తగా చేస్తే అందులో ఇఫ్ క్లాజ్ ఉందన్నమాట వెనకాల. అది ఈ ఫలభోగం అయిపోయాక మళ్ళీ సేమ్ ఇంకో కోరిక లేదా దుఃఖాలు, ఇవన్నీ మామూలే. కనుక పరమాత్మను పొందడం కోసం అని చెప్పి చేస్తే అన్ని దుఃఖాలని ఆయనే పోగొట్టుకుంటాడు. బాబు మిమ్మల్ని ఆశ్రయించి ఇక్కడ కూర్చుంటున్నాను, మీరేం చెబుతారో అన్నట్ట. ఆ యజమాని లోపలికి వెళ్ళిపోయినాడు, ఆయన పనులు చూసుకుంటున్నాడు. 12 అయిపోయింది. రేయ్, వాడికి పొద్దునుంచి కాఫీ కూడా ఇవ్వలేదు, ఇలా నన్ను ఆశ్రయించి కూర్చుని ముందు వాడికి అన్ని భోజనాలను ఏర్పాటు చేయండి. అన్నీ ఆయనే చూసుకుంటాడు, మనకెందుకు ఇంకా ఆశ్రయం నీది, ఆశ్రయం నువ్వు అనడా. అంటే అన్ని విషయాలు ఆయనే సాయంకాలం అయింది, టీచర్ వాడికి వాడే చూస్తాడు. మనం వెళ్ళి టీ పాలిజీ కాఫీ ఇన్ని అడగడం ఎందుకండి? ఎంత ఉపాయాన్ని వారు చూపిస్తారో అందులో. సరే, అట్లా వస్తే ఈ ఫలవాదులు ఆయన పంపించిన తర్వాత కూడా వీడికి దుఃఖం అనేటువంటిది కలగదు అని. కనుక నీ భక్తినే కోరుకుంటారయ్యా మహాత్ములైనటువంటి వారు. ఓ అచ్యుత, నీ యొక్క నువ్వు చేయదలుచుకున్న పని ఏమిటి అనేది తెలుసుకోవడం ఎవరికి శక్యం అయ్యేటువంటిది కాదు. ఒక్కటి మాత్రం కోరుతున్నాం, ఏమిటి? ఏం లేదు, ఆ చెయ్యోసారి ఇలా అయ్యాను, ఇలా ఎత్తిమే పెట్టేసేయన్నాడు. అంటే ఆశీర్వచనం అన్నమాట. పరమాత్మ చేతో మన నెత్తి మీద స్పర్శ చేసి ఆశీర్వదిస్తే ఇక వాడికి కావలసినది ఇంకేం కావాలి వాడికి? ఒకవేళ ప్రమాదవశాత్తు అజ్ఞానంలోనే ఉన్నాడు అనుకున్నా ఇహలోక సుఖాలు చాలా టుంబ్రీ విషయాలు అవన్నీ కూడా పరమాత్మ యొక్క దృష్టితో చూసినట్లయితే అని వాళ్ళు కోరుకున్నది అదిట. ఎప్పుడూ మా సరస్సు మీద చెయ్యబెట్టి ఆశీర్వదిస్తున్న పరమాత్మ అని చెప్పి. ఆ తర్వాత రమ్యక ఖండంలో మత్స్యావతార స్వరూపాన్ని వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. అక్కడ ప్రధానంగా ఇప్పుడు మన మన్వంతరానికి అధిపతి అయినటువంటి వైవస్వత మనువు అక్కడ ఉంటాడు అన్నారు. ఏమిటి ఆ వైవస్వత మనువు అక్కడ చేసే పని అంటే, ఓం నమో భగవతే ముఖ్యతమాయ నమస్తత్వాయ ప్రాణాయుజసేబలాయ మహామత్స్యాయ నమః అని ఆ మత్స్యస్వరూపాన్ని ధ్యానం చేస్తూ స్తోత్రం చేస్తాడు. ఏమయ్యా, లోకంలో కర్రలతో తయారైన బొమ్మ, స్త్రీ బొమ్మ లేదా పురుషుడు బొమ్మ ఇలాంటివి తయారు చేసి ఆ పైన కూర్చుని వాడు ఆ తాళ్ళు పెట్టుకుని ఆడిస్తూ ఉంటాడు బొమ్మలాట. లోకంలో చూస్తూ ఉంటాం కదా. ఈ వీళ్ళందరినీ తమ అధీనంలో పెట్టుకుంటాడు వాడు. ఏ వేలు కదిపితే ఆ బొమ్మే ఆడాలి, ఏ పక్కన కదిపితే ఆ పక్కనే ఆడాలి. అది ఆయన యొక్క అధీనాన్ని బట్టి ఉంటుంది. అలాగే నువ్వు కూడా ఈ జగత్తంతని కూడా వేదం అనే ఒక తాడుతోటి కట్టేసేసి జగత్తనంతని నీ వశంలో పెట్టుకున్నావయ్యా. ఎంత ప్రయత్నం చేసినా ఇంద్రాది దేవతలు లోకపాలకుని అంటూ ఉంటాం. లోకపాలకత్వం ఉన్నా నీ కృప లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు. లేకపోతే వాళ్ళు కూడా దెబ్బలు తినడం ఎందుకు వచ్చింది? లోకంలో ఎంతమందితో దెబ్బలు తిన్నారు, ఒకళ్ళ ఇద్దరా? కనుక స్థావర జంగమాత్మకమైనటువంటి జగత్తును రక్షించడానికి వాళ్ళు సమర్థులు కారు, నువ్వు ఒక్కడవే సామర్థ్యం కలిగినటువంటి వాడు. ప్రళయకాలంలో ఈ జగత్తంతా మునిగిపోతుంటే ఆ ఔషధులతో సహా ఆ మళ్లీ సృష్టికి కావలసిన పదార్థములన్నింటినీ రక్షించావయ్యా. అదే మత్స్యపురాణ స్వరూపంలో అప్పుడే అటువంటి మహామత్స్య స్వరూపుడమైనటువంటి నీకు నమస్కారము అని అంటారు. హిరణ్మయ ఖండంలో కూర్మ రూపంలో ఉన్నాడు పరమాత్మ అని. అంటే ఒక్కొక్క అవతారాన్ని ఒక్కొక్కళ్ళు పూజిస్తూ ఉంటారు ప్రత్యేకంగా ఆయా ఖండములలో. అక్కడ పితృగణములకు అధిపతి అయినటువంటి వాడై అర్యమ అనే సూర్యుడు ఆయన్ని ఉపాసన చేస్తూ ఉంటాడట.
ఓం నమో భగవతే అకూపారాయ సర్వసత్వగుణ విశేష అనుపలక్షిత స్థానాయ నమో వర్ష్ణే నమో భూమ్నే నమో అవస్థానాయ నమస్తే గే అనేటువంటి మంత్రాన్ని ఆయన అక్కడ చెబుతూ ఉంటాడు ప్రత్యేకంగా. అక్కడ వీళ్ళు స్తోత్రం చేస్తుంటారు ఈ అర్జునుడు ఆ మత్స్య కూర్మరూపుడైనటువంటి పరమాత్మను. ఆయన నువ్వు జగత్తు యొక్క స్వరూపాన్ని నీ మాయ చేతనే ప్రతి దాంట్లోనూ ఈ మాటలు తప్పవు. ఏమిటివి అంటే సృష్టి స్థితి పరిపాలకుడు నువ్వు. ఇంతమంది ఉంటారా అండి సృష్టి స్థితి పరిపాలకుడు అని? ఉన్నారు అని అంటే వీళ్ళందరూ చేస్తున్నారని కాదు, అంతా కలిపి ఒకే స్వరూపము అని తాత్పర్యం అక్కడికి చెప్పుకోవాలి. ఈ చరాచర జగత్తు కూడా నీకంటే భిన్నమై వేరే ఎక్కడా ఏం లేదయ్యా. అసంఖ్యములైనటువంటి నామరూప భేదాదులు ఎన్నెన్నో కల్పిస్తున్నారు. ఇవన్నీ కూడా తత్వస్వరూపంతో కనుక చూడగలిగినటువంటి వానికి ఒకే స్వరూపం కనపడుతుంది. ఎవరయ్యా అంటే సర్వజగదంతర్యామి అయిన చైతన్య స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ. కనుక సాక్ష్య సిద్ధాంతాన్ని ప్రకటింపజేసినటువంటి వాడు నువ్వు, అటువంటి నీకు నమస్కారం చేస్తున్నాము అని అన్నారు. ఆ తర్వాత ఉత్తర కురు దేశాల్లో యజ్ఞపురుషుణ్ణి వరాహ రూపంలో ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన. ఆ స్వరూపంలో భూదేవి ఆ ఖండజన నివాసులైనటువంటి వారందరితోటి కొడుకుని భక్తిపూర్వకంగా సేవిస్తూ ఉంటుంది అని ఆవిడ. ఓం నమో భగవతే మంత్రదత్తలింగాయ యజ్ఞకృతవే మహాద్భరావయవాయ మహాపురుషాయ నమః శుక్లాయ త్రియుగాయ నమస్తే అనే మంత్రంతో స్తోత్రం చేస్తుంటుంది అన్నారు. ఆ స్తోత్రం ఎట్లాగా అని, ఓ హరే అగ్నిహోత్రం చేస్తుండేవాడు ఉన్నాడు. వాడు ఏం చేస్తాడు, ఓ కర్రని ఇంకో కర్ర మీద పెట్టి మథనం చేసి అందులోంచి అగ్నిని పైకి లేవతీస్తారు. ఆ లేవతీసేటటువంటి విధానం విద్వాంసులు ఇంద్రియములైనటువంటి వాటి చేత వాటి యందు నీ స్వరూపాన్ని మనసా చూడాలని కోరుకుంటూ ఉంటారు. ఆ అంతర్గతమైన స్వరూపాన్ని చూచినట్టుగా కన్ను అనేది ఉన్నది, దాంట్లో చూస్తూ ఉన్నది. చూచే శక్తి ఎక్కడి నుంచి బయలుదేరింది అని విచారణ చేస్తే శాస్త్రదృష్ట్యా చెప్పవలసి వస్తే సూర్యుడు అన్నారు. దాన్ని అందరి కళ్ళల్లోనూ సూర్యశక్తి ఉన్నంత వరకు మాత్రమే ఆ ఇంద్రియం పనిచేస్తుంది అని. అది కాస్త భగ్నం అయిందనుకుంటే కృష్ణార్పణం. గోళం ఉండవచ్చు, గోళం ఉన్నా చూచేటటువంటి అవకాశం ఉండదన్నమాట. ఇలాగా ఆ అంతర్యామి అయినటువంటి దేవతా స్వరూపాన్ని ఉపాసన చేసే విధానాన్ని ఇంద్రియములలో చూస్తూ ఆ సూర్యుడు లోపల అతన్ని ప్రకాశింపజేసేవాడు ఎవడు అని మళ్ళీ ప్రశ్న. ఇలా విచారణ చేస్తే చివరికి మిగిలేది పరతత్వం ఒకటి. ఆ పరతత్వాన్ని ఇంద్రియముల యందు ఉపాసన చేస్తారట వాళ్ళు ప్రత్యేకంగా. ఆ తర్వాత ఏదో చూడడం, ఎదురుగుండా ఉండే పదార్థం, దాని రూపాన్ని తెలుసుకోవడం, ఇవన్నీ కూడా జ్ఞానులైనటువంటి వారు వాస్తవము అని ఒప్పుకోరు. అట్లాంటి నీకు ప్రత్యేకంగా నమస్కారం చేస్తున్నామయ్యా. ఈ అవతారం ఎత్తినటువంటి వాడవి హిరణ్యాక్షుని సంహరించి నన్ను భూదేవి చెబుతోంది కదా, భూదేవి వీళ్ళందరినీ వెనకాల పెట్టుకుని స్తోత్రం చేస్తుంది. నన్ను ఈ కోరల మీద పైకి పెట్టుకున్నటువంటి వాడవై తీసుకొచ్చావో, రసాతలంలోంచి పైకి తీసుకొచ్చిన ఆ వరాహ రూపానికి నమస్కారము అన్నది. ఇది శ్రీమద్భాగవతే పంచమస్కందే అష్టాదశోధ్యాయ శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః, హరయే నమః, హరయే నమః. శ్రీశుకోవాచ కిం పురుషే వృషే భగవంతమాది పురుషం లక్ష్మణాగ్రం సీతాభిరామం రామం దచ్చన్న సన్నికృషాభిరతః భరమభాగవతః హనుమాన్ సహ కిం పురుషైః అవిరత భక్తిరుపాస్తే గేయే. హనుమంతుడు ఏ దేవతలకు సంబంధించిన వాడు, కన్నరుడా, కింపురుషుడా, గంధర్వుడా, సిద్ధుడా, చారణుడా అని ఇట్లాంటి విచారణలు ఉన్నాయి. అందులో ఆయన కింపురుష జాతికి సంబంధించినటువంటి వాడు అవుతాడు. రూపం మారుత రూపం అయినప్పటికీ కూడా, మారుతుడు అదే వానర రూపం అయినప్పటికీ కూడా. అయితే ఆ పరమాత్మను రామచంద్రుణ్ణి కింపురుష వర్షంలో హనుమంతుడు ప్రధాన భక్తుడై ఉండి ఆయన స్తోత్రం చేస్తూ ఉంటాడు అని. అక్కడికి వెళితే గంధర్వులు వీళ్ళందరూ కూడా గానం చేస్తుంటారట రామకథను. ఆయనకి తెలీదా? కూడా ఉన్నవాడే కదా అందులో పాత్ర కూడాను. అయినా వాళ్ళు గానం చేస్తుంటే చెవులు ముగ్గి వింటుంటారట. వాళ్లే కాదు, ఏమీ చేతకాని అకించనుడు అగ్నుడు అయినటువంటి నా ఊటిగాడు చెప్పిన ఆ రామాయణాన్ని అక్కడ కూర్చుని వింటాట. ఆయన ఇలా వినడంలో కూడా మామూలుగా కాదు, దోషులు ఉంటాడు. అది రామకథ శ్రవణాసక్తి హనుమంతుడి దగ్గర ఉన్నది అని దాన్ని వర్ణిస్తారు. సరే, బాగానే ఉన్నది. ఆయన ఓం నమో భగవతే ఉత్తమ శ్లోకాయ నమ ఆర్యలక్షణశీల వ్రతాయ నమ ఉపశిక్షితాత్మనే
రెండుసార్లు ప్రయోగించారు దాన్ని. ఉపాసితలో కాయ నమస్తావాదన కృష్ణాయ నికషణాయ నమో బ్రహ్మణ్యదేవాయ మహారాజాయ నమఃగా అనే మంత్రంతో పాపం ఆయన ఉపాసన చేస్తూ ఉంటాడు అని. ఆ మంత్రాలకు అర్థం చెప్పడం ప్రారంభిస్తే అదో పెద్ద చరిత్ర అవుతుందన్నమాట. అటువంటి పరమాత్మను నేను శరణు పొందుతున్నాను అని, ఏకం శుద్ధం ప్రశాంతతనం అని, ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటాడు. అది అనుభవైక వేద్యమైన స్వరూపంటది. రమయతీతి రామ కదా, ఆనందాన్ని కలిగింపచేసేవాడు రాముడు. ఏది ఆనందం కలిగింపచేస్తుంది? శరీరంలోకి వెళ్ళాక కదా మన మామూలు దృష్టిలో చూస్తే ఆ ఆనందాన్ని కలిగింపచేసే వస్తువేదో తెలుసుకుంటే అది రాముడు. మామూలుగా సీతాపతి, లక్ష్మణాగ్రజుడు ఇవన్నీ మామూలు, రావణ సంహర్త ఇవన్నీ మామూలు మాటలు కాదనడం. కానీ ఓ మాయన మనుష్యావతారం ఎత్తావు ఎందుకోసం? రావణవధ కోసం. ఉపనిషత్తు కూడా వ్యాఖ్యానం చేసింది. రావణస్య మరణహేతు బిఏ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ కదా. రావణస్య మరణహేతు మా, ఇది రామశబ్దార్థం. పరోక్ష ప్రియా దేవతా అని వశిష్ఠుడు ఇలా పరోక్షంగా పేరు పెట్టాట. నాతో చెప్పలేదేమి, నన్ను చంపేయడానికి వస్తున్నాడంటే నేను జాగ్రత్త పడినా అన్నట్ట. చెప్పగలిగా రామానాన్ని పేరెట్టారు కదా అన్నారు. నువ్వు తెలుసుకోకపోతే నేనేం చేయను? ఇందాక చెప్పాను కదా, అజ్ఞానం తత్ర శరణం అని సమాధానం చెప్పారు. ఉపనిషత్తు చేసిన వ్యాఖ్యానం అది, నేను చెప్పటం లేదు. రామ అనే శబ్దానికి ఇలా అర్థము అని. అయితే మరి రావణవధ కోసం పుట్టావు కదా? అభ్యది కాదయ్యా, స్త్రీ వ్యామోహం కలిగినటువంటి వానికి ఇది అవస్థ అని చూపించడం కోసమని చెప్పి భూలోకంలో అవతరించావయ్యా. రావణాసురుని సంవత్సరాలు నువ్వు రావడం ఎందుకు? అక్కడి నుంచి ఉఫ్ఫని ఎగిరితే ఆ గాలి కొట్టేస్తుంది వాడిని. అంత శక్తిపరుడు నువ్వు. అయితే స్త్రీ వ్యామోహం రామచంద్రునికి ఉన్నదా అంటే వాల్మీకి మహర్షి ఉన్నదనే చెప్పారు. చతుర్భిస్తత్ర తప్యతే, 4 దుఃఖాలు నాయకి. స్త్రీ ప్రణశ్చేతి కారుణ్యాత్, ఆశ్రితే చాంద్రసంస్థిత. అయ్యో ఆడదానికి ఇంత కష్టం వచ్చింది అని దయ. ఆ తర్వాత నన్ను ఆశ్రయించుకున్న స్త్రీది అండి. ఎవరైనా లోకంలో ఎవరైనా దుఃఖపడుతున్నారంటే వేరు, మన ఇంట్లో వాళ్ళు కష్టపడుతున్నారంటే పరుగులెట్టాలి డాక్టర్ గారి కోసం కదా. ఇది ఆంధ్ర సమస్య. ఆశ్రితే చాంద్ర సంస్థిత పత్ని నశ్చేతి శోకేనా. ఇంట్లో ఉన్నవారు ఎవరో కాదయ్యా, భార్య, పక్కన కూర్చునే భార్య పత్ని. అందుచేత లోకం బాగున్నాయి. నశ్చేతి శోకేనా ప్రియేతి మదనేన చ. షీ ఈజ్ నాట్ వైఫ్ ఓన్లీ బట్ లవర్ ఆల్సో. ప్రేమికురాలు, ప్రీతిపాత్రమైనటువంటిది. ఆ కారణం చేత మదన బాధ. ఇన్ని లక్షణములతోటి 4 విధాల శోకాలు ఉన్నాయి రామచంద్రమూర్తికి ఆయన వర్ణించారు. ఆ స్త్రీ ఆయన ఏమంటాడు, నాకు సీతమ్మే కావాలి, ఇంత తేడా కూడా ఉండకుండగా యథాస్వరూపంలో ఇక్కడి నుంచి పట్టుకెళ్ళాడో అక్కడి నుంచి ఆ రూపంలో ఇక్కడికి తీసుకురావాలి, రాకపోతే భూమిని తిరగేస్తానన్నాడు, స్వర్గాన్ని గోలించేస్తానన్నాడు. ఇంత శక్తి ఉన్నది. అట్లాంటి ప్రేమ కలిగి ఉన్నవాడు కనుక ఆ ప్రేమను పొందమనే జనక మహారాజు గారు కూడా చెబుతారు అక్కడ కన్యాదానం చేసేటప్పుడు. అటువంటి స్థితిలో ప్రేమను పొందినటువంటి వాడు ఇదిగో ఇలా ఉంటాడయ్యా. చూడండి, ఆ రంగంలో ఎన్ని పాటలు పడ్డాము. ఆ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా సుగ్రీవం శరణంగత, ఏం ప్రారంభం అండి ఆ మాట చెప్పాలంటే. లక్ష్మణస్వామి వెళ్ళి చెప్పాడు, సుగ్రీవుడిని శరణు పొందాడు అయ్యా మా రామచంద్రుడు సీతాన్వేషణం కోసం అని, నీ సహాయం లేకపోతే దొరకదురా, ఎవడెవడో చెప్పాడు అక్కడ అని చెప్పి, ఇది ఈ దుఃఖాన్ని చూపించడం కోసమని చెప్పి భూలోకంలో అవతరించావయ్యా నువ్వు. ఆఖరికి హనుమంతుడు కూడా అంటాడు, మరి రామచరిత్ర కదా, హనుమంతుడు కూడా అంటాడు, ఇటువంటి సీతాదేవిని మొట్టమొదటిసారి చూసినప్పుడు ఏమిటి వెళ్ళా మీద ఎంత వ్యామోహం, ఏంటి వీరి లక్షణాలు ఇవన్నీ కూడాను, మహాపురుషుడు మహారాజు అని అనుకుని తీరా చేసి సీతాదేవిని చూచేటస్తుంది, అవిద్యాగ్రంథి కలుగుతుంది కనుక అని, భగవద్భక్త సంగమం కావాలి మాకు అని కోరుతుంటారు వాళ్ళు. మనుష్యులు పూర్వజన్మలో ఎంత పుణ్యం చేశారో, భారతఖండంలో జన్మ లభించింది కదా అని దేవతలు కూడా గానం చేస్తుంటారట వాళ్ళు. ఎందువల్ల? సాక్షాత్ హరి ప్రసన్నుడే ఇక్కడ ఉన్నాడు వాళ్ళకి. స్వర్గంలో ఈ రూపంలో విష్ణుమూర్తి అవతరించాడు అని ఎక్కడైనా ఉన్నదా? ఇంకెక్కడా లేదు. కేవలం ఈ భారతదేశంలోనే అన్ని వర్షాలు కూడా వస్తున్నాయి అని. జన్మాంతరంలో చేసినటువంటి పాపాలని యజ్ఞ తపోదాన ప్రదాతుల చేత వ్రతాదుల చేతనం నశింపజేసుకుంటారు వాళ్ళు. కనుక భరతఖండంలో కనీసం ఒక్క క్షణం బతికే ఆయుర్దాయం కలిగిన అట్లాంటి జన్మ వచ్చినా ధన్యులమేనయ్యా అని కోరుతారట వాళ్ళు. పాపం
భారతీయులు క్షణకాలంలోనే సర్వాన్ని విడిచిపెట్టి పరమపదాన్ని పొందగలిగినటువంటి వారవుతారు అని చెప్పి ఆ విష్ణువు యొక్క కథాసుధ ప్రసరిస్తూనే ఉంటుందట ఎప్పుడూ కూడా. ఈ భారతదేశంలో మనుష్య జన్మ పొందిన తరువాత కూడా మోక్ష ప్రయత్నం చెయ్యనటువంటి వారు ఎవరైనా ఉంటారా? అసలు ఉండకూడదని వారి అభిప్రాయం. వాళ్ళు పరమాత్మను గురించి ప్రయత్నం చేయకపోతే వాళ్ళు అడవిలో సంచరిస్తూ ఉండేటటువంటి జంతువుల వంటి వారు అన్నారు. పురుషులు ఇంద్రాది అనేకమైన దేవతల్లో ఉంటూ ఉండేటటువంటి రూపాల్లో విష్ణు ఉంటే అన్ని రూపాలతోటి పిలిచి వాళ్ళందరినీ కూడా యాగాలు చేస్తుంటారు. ఆ హవిస్సులను యాగాలు చేసినప్పుడు పరమాత్మ భూలోకంలోకి అవతరించి దర్శనమిచ్చి హవిస్సులను స్వీకరించిన ఘట్టములు కూడా భారతదేశంలోనే జరిగాయి అని అదిటి వారి యొక్క ప్రత్యేకత. ఆ దేశంలో మనం పుట్టాం, ఆ మట్టిపై తిరుగుతున్నాం, అది మన యొక్క దృష్టి. అటువంటి పరమాత్మ యొక్క పాదపద్మములను ఆయనే స్వయంగా ఇస్తాడు. ఇట్లాంటి శుద్ధచిత్తత వాళ్ళు పొందినట్లయితే అందుచేత మనకు కూడా భారతవర్షంలో జన్మ పుడితే మనం కూడా జన్మ కలిగితే బాగుండును, భక్తులకు ఆయనే కళ్యాణమును చేకూరుస్తాడు కనుక అని వర్ణించి చెబుతారు భారతదేశాన్ని. శిశుకులు వారు చెబుతున్నారు, ఓ రాజా, సగరపుత్రులు అన్వేషణం చేసినప్పుడు ఈ పృథ్వీని తవ్వేశారు. ఆ తవ్వడంలో వాళ్ళు ఏం చేశారట, ఈ సముద్రాల యొక్క జంబూద్వీపానికి 8 ఉపద్వీపాలని ఏర్పరిచారు వాళ్ళు. స్వర్ణప్రస్థం, చంద్రశుక్లం, ఆవర్తనం, రమణకం, మందర, హరిణం, పాంచజన్యం, సింహలం, లంకా అని పేరు కలిగినటువంటివి అని. ఇవన్నీ కూడా జంబూద్వీప ఉపవర్ష విభాగాల్లో యథోపదేశంగా చెప్పాం అక్కడ అని చెప్పి ఆ స్వరూపాన్ని చెప్పారు. ఇది శ్రీమద్భాగవతే పంచమస్కంధే 19తమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. శ్రీశుకోవాచ అతః ప్రక్షాదీనాం ప్రమాణలక్షణ సంస్థానతో వర్షోభాగ ఉపవర్ణ్యతే గేజే. రాజా, ప్రక్షాద ద్వీపముల యొక్క ప్రమాణాలు అవి కూడా చెబుతాను. జంబూద్వీపం అయిపోయింది ఇక్కడికి. జంబూద్వీపం అంత విస్తృతిగా మిగిలిన ద్వీపాలను వర్ణించరు. ఇది మన ద్వీపం కదా అందుకని అని అవతార చరిత్రలు చెబుతుంటే వినేసేశాడు పాపం పరీక్షన్ మహారాజు. అలాగే కృష్ణుడు కూడా అవతరించాడు ఆ బలరాముడితో సహా. సరే, భూలోక భారాన్ని అపహరించి మళ్ళీ అవతార సమాప్తి చేసేసి బాబాబు ఇక్కడ ఒక్కసారి ఆగు అన్నాడు. అంటే దశమస్కంధం పుట్టేసింది మొత్తం అంతాను. 2 రోజులు చెబితే కానీ ప్రవచనం పూర్తవదు. ఈయన మావాడయ్యా, కాస్త విస్తరించి చెప్పు అన్నాడు ప్రారంభంలో. కొంత లోపలికి వెళ్ళేటప్పటికి, ఏమయ్యా నేను ఎరగనవి కూడా ఏమైనా ఉంటే అవి కూడా చెప్పుమా, మరిచిపోకే అన్నాడు. ఏమైపోయింది ఇక్కడికి మొత్తం చరిత్రంతా కావాల్సి వచ్చింది. అట్లాగా ఈ ప్రక్షాద ద్వీపములు ఉన్నాయే వాటి స్వరూపాన్ని చెబుతాం వినండి. జంబూద్వీపం 1,00,000 యోజన పరిణామం, దాని చుట్టూ 1,00,000 యోజన పరిమాణమైనటువంటి క్షారోదధి ఉన్నది అన్నాం. ఇలాగా ఎక్కడ చూసినా పూర్వం కంటే పూర్వం ద్వీపం, దాని తర్వాత సముద్రం దీంతో సమానంగా, దీనికంటే రెట్టింపు తర్వాత భూమి, తర్వాత సముద్రం, మళ్లీ రెట్టింపు భూమి, మళ్లీ తర్వాత సముద్రం. ఆ ప్రమాణంలో ఉంటాయ్యా ఈ మిగిలిన ద్వీపాలన్నీ కూడా అన్నారు. అదపరం 2,00,000 యోజనములు కలిగినటువంటి లక్షద్వీపం ఉన్నది. 2,00,000 యోజనములతోటి ఇక్షురస సముద్రం కూడా ఉన్నది. అక్కడ ఆ ద్వీపానికి పేరు కలిగించే ప్లక్షవృక్షం ఉన్నది. జువ్వి చెట్టు అని అర్థం తెలుగులో ప్లక్షము అనంటే. అక్కడ 7 నాలుకలతోటి అగ్ని ప్రత్యక్షంగా నివసిస్తూ ఉంటాడు. అతడి యొక్క ఆ ద్వీపానికి అధిపతి ప్రియవ్రతుడి యొక్క పుత్రుల్లో మళ్ళీ ప్రియవ్రతుడి దాకా వెళ్ళాం. ఆయన కొడుకు యధ్వజిఫుడు అనేటువంటి వాడు. అతడు ఆ ద్వీపాన్ని పరిపాలన చేస్తూ ఉంటాడు. దాన్ని 7 ముక్కలు చేసి ఖండములుగా తన కొడుకులకు ఇచ్చుకున్నట్టు ఆయన ఆత్మయోగాన్ని పొందాడు. ఆ సప్తఖండ పుత్రుల యొక్క పేర్లు ఏమిటయ్యా అంటే ఆ పేర్లు పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ పేర్లే ఖండాలకి పెట్టారు కనుక శివుడు, యవసుడు, సుభద్రుడు, శాంతుడు, క్షేముడు, అమృతుడు, అభయుడు అని వాళ్ళ యొక్క పేర్లు. ఆ వర్షములకు కూడా అవే పేర్లు పెట్టారు అన్నారు. అక్కడ పర్వతములు, నదులు అన్నీ కూడా ఉన్నాయి. మణికూటం, వజ్రకూటం, ఇంద్రసేనం, జ్యోతిష్మంతం, సువర్ణం, హిరణ్యశ్చేమం, మేఘమాల అని 7 సప్తశైలాలు ఉన్నాయి. అరుణాన్, రుమ్న, ఆంగిరసి, సావిత్రి, సుప్రభాత, రతంభర, సత్యంభర అనేటువంటి పేరు కలిగిన 7 నదులు ఉన్నాయి. ఆ నదుల యొక్క జలస్పర్శ చేసేటప్పటికల్లా పాపాలన్నీ పోతాయి ముందు అన్నారు. ఆ తర్వాత అక్కడ వర్ణములు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులాగే హంస, పతంగ, ఊర్ధ్వాయన, సత్యాంగ అనే పేరు కలిగినటువంటి 4 వర్ణాలు ఉన్నాయి. అక్కడ ఉండేవాళ్ళు ఒక 1000 సంవత్సరాలు మినిమం ఆయుర్దాయం అన్నమాట వాళ్ళకి. ఆ తర్వాత వేదత్రయ రూపమైనటువంటి విద్యతోటి సూర్యభగవాను వాళ్ళు ఉపాసన చేస్తుంటారు అని. అది ప్రత్నస్య విష్ణు అని ఒక ఋగ్వేద మంత్రం ఉన్నది. దాంతో ఆ పరమాత్మను వారు స్తోత్రం చేస్తూ ఉంటారు. ప్రక్షాది పంచద్వీపాల్లోనూ కూడా వాళ్ళకి సహజమైన ఒక సిద్ధి ఉంటుంది.
ప్రత్యేకంగా ఆ దేహంతో వాళ్ళు చేయగలిగిన పనులు కలిగిన శక్తి. ఆ తర్వాత 4 లక్షల యోజనముల పరిణామం కలిగిన శాల్మలి ద్వీపము అనేది ఉన్నది. అది 4 లక్షల యోజనములైన ఆ సముద్రం సురా సముద్రం, అంటే కళ్ళుతో వ్యాపించిన సముద్రం అన్నమాట. అది ఉంటుంది దాని చుట్టూ కూడా. అక్కడ వృక్షంలాగే అక్కడ కూడా శాల్మలి వృక్షం ఉన్నది. శాల్మలి శబ్దానికి బూరుగు అని అర్థం. బూరుగు చెట్టు ఉందన్నమాట. ఆ పేరుతోటే వచ్చింది దానికి ఆ పేరు ద్వీపానికి. ఆ తర్వాత ఆ వృక్షం మీద గరుడు నివసించే ప్రదేశం ఒకటి ఉన్నదట. అంత చెట్టు మరి. ఆ చెట్టు మీద గరుడు అంటే గరుడు పక్షి కాదు, సాక్షాత్ గరుడు నివాస ఉండే ప్రదేశం అన్నమాటది. ఆ ద్వీపానికి అధిపతి ప్రియవ్రత ఏకపుత్రుడైనటువంటి యజ్ఞవాహుడు అనేవాడు ఉన్నాడు. ఆయన 7గా విభాగం చేసి కొడుకులకు ఇచ్చేసిచ్చాడు. వాళ్ళ పేర్లే దానికి కూడా పెట్టుకున్నారు. వాళ్ళకి సురోచనుడు, సోమనస్సుడు, రమణకుడు, దేవవరుషుడు, పారిభద్రుడు, ఆప్యాయనుడు, అభిజ్ఞాతుడు అని ఆ 7 పర్వతములు కూడా ఉన్నాయి. స్వరస, శతశృంగ, వామదేవ, కుంద, ముకుంద, పుష్పవర్ష, సహస్రశ్రుతి అని ఈ 7 నదులు 7 పర్వతములు అక్కడ ప్రత్యేకంగా ఉంటున్నాయి అన్నారు. హనుమతి, శ్రీవాలి, సరస్వతి, కుహు, రజని, మంద, రాక అనేటువంటివి నదులు అని పేర్లు పెట్టారు వాళ్ళకి. శృతధర, వీర్యధర, వసుపర, ఇషంధర అనే పేరు కలిగినటువంటి వర్షపురుషులు ఆ సోమధారి అయిన భగవంతుణ్ణి, సోమరూపంలో ఉంటుండే, చంద్రరూపంలో ఉంటుండే భగవంతుణ్ణి వేదాలతోటి యాగం చేస్తుంటారు వాళ్ళు. అక్కడ జపమును కూడా ఈ మంత్రముతో అక్కడ ప్రత్యేకంగా చేస్తుంటారు. స్వగోభిర్దేవేభ్య అని, అది కూడా ఋగ్వేదాదుల్లో చెప్పబడినటువంటి మంత్రం. ఆ సోమరాజు మమ్మల్ని రక్షించుగాక అని. ఆ తర్వాత ఈ సురాసముద్రం అనేటువంటి దానికి బయట 8 లక్షల యోజనముల విస్తీర్ణం కలిగినటువంటి ఘృత సముద్రం ఉన్నది. అక్కడ కుశద్వీపం అనేటువంటి ద్వీపం ఆ ఘృత సముద్రం చుట్టూ ఉంటుందన్నమాట. ఈ కుశద్వీపం మధ్యలో ఉండగా ఈ విధంగా ఉంటుంటే ద్వీపానికి ఈ పేరు రావడానికి కుశద్వీపము కదా దాని పేరు. అంటే ఒక దర్భస్తంభం మొలుస్తుంది. కుశస్తంభం అంటే యజ్ఞాల్లోనూ యాగాల్లోనూ మనం వినియోగించుకునే దర్భల యొక్క ఒక కుదురు ఉంటుందన్నమాట. అది ప్రత్యేకంగాను. ఆ ద్వీపాధిపతి హిరణ్యరేతుడు అనేటువంటి వాడు ఆ కుశద్వీపాన్ని 7గా విభాగం చేసి కొడుకులకు ఇచ్చారు. ఆయన తపస్సు చేసుకున్నాడు. ఆ కొడుకుల పేర్లు వసుదానుడు, దృఢరుచి, నాభిగుప్తుడు, స్తుత్యవ్రతుడు, వివిక్తుడు, వామదేవుడు అని. ఆ ద్వీపానికి ద్వీపాలకు కూడా ఇవే పేర్లు పెట్టుకున్నారు. అక్కడ సీమా పర్వతములు 7 ఉన్నాయి ప్రత్యేకంగాను అని. అవేమిటి? చక్రము, చతుశృంగము, కపిలము, చిత్రకూటము, దేవానీకము, ఊర్ధ్వరోమ, ద్రవిణము అని. మహానదులు కూడా 7 ఉన్నాయి అక్కడ. రసకుల్య, మధుకుల్య, మిత్రవింద, శృతవింద, దేవర్భ, ఘృతచ్యుత, మంత్రమాల అని. ఆ ద్వీపంలో కుశలులు, కోవిదులు, అభియుక్తులు, కులకులు, ఇవి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులాగా 4 వర్ణముల యొక్క పేర్లును. అయ్యా ఈ వర్ణ విభాగం ఎందుకండి, మనకి పనికిరాదు అని ఆధునికులు అంటుంటారు. వర్ణ విభాగం లేకపోతే సృష్టి లేదు. చెట్లు చామల్లో కూడా పాములు, తేళ్లు కూడా 4 వర్ణముల వారు ఉన్నారు. ఏ వర్ణము కలిగిన చెట్టు ఏ దేనికి ఓషధో విభాగం చేసింది ఆయుర్వేదం. రావి చెట్టే కదా అని అన్ని రావి చెట్ల కొమ్మలు పట్టుకొస్తే పనికిరాదుగా, దానికి ప్రత్యేకమైన. అట్లాగే పాము మందే కదా అని అన్ని పాములకి మందు కాదు. బ్రాహ్మణ పాము అయితే మందు వేరు, క్షత్రియ పాము అయితే మందు వేరు, వైశ్యపాము అయితే మందు వేరు, శూద్రపాము అయితే మందులు వేరు. ఆ 4 ఒకే ఆహారాన్ని తినవు. మీరు అన్నీ గుడ్లేస్తే పాములు తినవు. బ్రాహ్మణ సర్పం గొడ్లను తిందుట, శూద్ర సర్పం పల్లవాల్ని తిందుట. లేవంటే ఏం చేస్తాం? ద్వీపాంతరాల్లో కూడా ఇవి ఉన్నాయి. వాటి స్వభావం అది కూడా ఒక స్వభావమే. ఆ తర్వాత మహానదులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత అగ్నిరూపి అయినటువంటి ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తుంటారు వాళ్ళు. ఆ సమయంలో వాళ్ళు జపించేటటువంటి మంత్రం రస్య బ్రహ్మణ అని ఒక మంత్రం ఉన్నది. ఆ మంత్రంతో అగ్నిదేవుని ఉపాసన చేస్తూ ఉంటారు వాళ్ళు. ఏమంటే దేవతల్ని, పురుషుల్ని అందరినీ కూడా ఈ యజ్ఞ ద్వారానే ఆ పరమ పురుషుణ్ణి పొందింపచేసేటటువంటి వాడు ఈ అగ్నిహోత్రుడు అవుతున్నాడు అనని. సరే, ఆ ఘృత సముద్రానికి తర్వాత 16 లక్షల యోజనములు కలిగిన క్రౌంచ ద్వీపం అనేది ఉన్నది. అది పరిణామం చాలా గొప్పది. సరే, అంత పరిమాణంతో కూడుకున్నటువంటి పాల సముద్రం ఉన్నది అక్కడ అని. ఆ ద్వీపానికి పేరు క్రౌంచ ద్వీపం అని. అది చెట్టు ద్వారా రాలేదు, పర్వతము ద్వారా వచ్చినది అన్నారు ఆ పేరు. అక్కడ క్రౌంచ పర్వతం అని ఉన్నది. కుమారస్వామి భేదించాడని అవన్నీ చెబుతూ ఉంటాం కదా, అదనమాట. ఆ క్షీరసముద్రం చేత ఆ కుమారస్వామి యొక్క శస్త్రం వెళ్ళి ఆ క్రౌంచ పర్వతాన్ని మొత్తం చిల్లు పెట్టేసింది. ఎంత బాధ అండి, శరీరం నుంచి చిల్లు పెట్టేస్తే. అంటే పర్వతం అంటే రాయి రప్ప కదా అనుకుంటారా? కాదు, అక్కడ కూడా అధిష్టాన స్వరూపం ఉంటుంది.
ఆ బాధ ఎలా పోగొట్టుకుంటున్నట్ట ఆయన ఆ క్రౌంచ పర్వతుడు అంటే ఆ క్షీర సముద్రం యొక్క పాలు దాని మీద పడుతూ ఉంటాయి ఎప్పుడు కూడాను, ఆ రంధ్రాల్లోకి పెడుతూ ఉంటాయి ఈ పక్క నుంచి ఆ పక్కకి. అప్పుడు వరుణదేవుడు అతన్ని రక్షిస్తూ ఉంటాడు. ఆ ద్వీపానికి అధిపతి ప్రియవ్రతుని యొక్క కొడుకు ఘృతపృష్ఠుడు అనేటటువంటి వాడు. ద్వీపాన్ని ఆయన 7 ముక్కలు చేసినటువంటి వాడై కొడుకులకు ఇచ్చేసేసి ఆ హరిని శరణు పొందాడు అన్నారు. ఆ సప్తఖండముల యొక్క పుత్రుల యొక్క పేర్లవే, అంటే కొడుకుల పేర్లే వాటికి వచ్చేసాయి. ఆముడు, మధురుహుడు, మేఘపృష్ఠుడు, సుధామ, భ్రాజిష్ఠుడు, వనస్పతి, లోహితానుడు అని. అక్కడే 7 పర్వతాలు కూడా ఉన్నాయి. శుక్రము, వర్ధమానము, భోజనము, ఉపబర్హిణము, నందము, నందనము, సర్వతోభద్రము అని. ఆ ద్వీపానికి 7 మహానదులు కూడా ఉన్నాయి. అభయము, అమృతోహ, ఆర్యక, తీర్థవతి, రూపవతి, పవిత్రవతి, శుక్ల అని. ఆ ద్వీపంలో పురుషులు, ఋషభులు, ద్రవిణులు, దేవకులు అని పేరు కలిగిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర పేర్లు 4 వర్ణాల వారు ఉన్నారు. వారు వరుణుణ్ణి జలములతోటి దోషులతో నీళ్లు పోస్తూ ఎప్పుడూ సేవ చేస్తూ ఉంటారు అని. ఆపఃపురుష వీర్యాహ ఇత్యాది మంత్రం ఉన్నది. ఆ మంత్రంతో వాళ్ళు ఆ వరుణదేవుణ్ణి ఉపాసన చేస్తుంటారు. ఆ క్షీర సముద్రానికి తర్వాత 32 లక్షణముల యోజనముల విస్తీర్ణం కలిగినటువంటి ఆ శాఖద్వీపం, దాని చుట్టూ మళ్ళీ 32 యోజనముల విస్తీర్ణం కలిగి ఉంటుంది, లక్షల యోజనముల విస్తీర్ణములు కలిగి ఉంటుండే దధి సముద్రం ఇవి ఉన్నాయన్నారు. ఆ ద్వీపానికి పేరు శాఖద్వీపం గనక శాఖము అనేటటువంటి ఒక చెట్టు ఉంది అక్కడ. ఆ ద్వీపానికి అధిపతి అయినటువంటి వాడు ప్రియవ్రత యొక్క పుత్రుడు మేధాతిథి అయినటువంటి వాడు. ఈ ద్వీపాన్ని 7 ముక్కలుగా విభాగం చేసినటువంటి వాడై అతడు తపస్సు చేసుకుంటూ వెళ్ళిపోయినాడు కుర్రాళ్ళకి ఇచ్చేసి. పురోజవుడు, మనోజవుడు, పవమానుడు, ధూమ్రానీకుడు, చిత్రరేపుడు, బహురూపుడు, విశ్వధారుడు అని వాళ్ళ పేర్లు. అక్కడ ఈశ్వరుడు, అక్కడ ఈశానము, ఉరుశృంగము, బలభద్రము, శతకేశము, సహస్రశ్రోతము, దేవపాలము, మహానసము అని చెప్పి 7 పర్వతాలు ఉన్నాయి. అక్కడ కూడా 7 నదులు ఉన్నాయి. అనర్ఘ, ఆయుర్ధ, ఉభయ సృష్టి, అపరాజిత, పంచపది, సహస్రశృతి, నిజధృతి అని పేరు కలిగినవి. ఆ ద్వీపంలో ఋతవ్రతులు, సత్యవ్రతులు, అనువ్రతులు, దానవ్రతులు అని పేరు కలిగిన వాళ్ళై 4 వర్ణముల వారు ఉంటారు. వాయువును అక్కడ ఉపాసన చేస్తుంటారు వాళ్ళు. ఆ అంతఃప్రవిశ్యభూతాని ఇత్యాది మంత్రము చేత ఆ వాయువును ఉపాసన చేస్తుంటారట వాళ్ళు ప్రత్యేకంగాను. దధి సముద్రానికి తర్వాత మరి 32కి రెట్టింపు 64 లక్షల యోజనములు కలిగినటువంటి విస్తీర్ణం కలిగిన ద్వీపం, తీయని నీళ్లతో కూడుకున్న సముద్రం అంత పరిమాణం కలిగినది వేష్టించి ఉండగా పుష్కర ద్వీపము అనే పేరుతో ఉన్నది అన్నారు. అక్కడ అగ్నిహోత్రులా ప్రకాశించేటువంటి మంచి పత్రములతో ఒక బంగారు పద్మం ఉంటుంది. ఆ పుష్కరం అంటే పద్మం కూడా అర్థం. ఆ కమలాన్ని బ్రహ్మదేవుడు కూర్చుని ఉంటాడు దాని మీద. ఆ స్వరూపంలో ఉంటుంది ఆ పర్వతం యొక్క పేరు, ఆ ద్వీపానికి పేరు రావడానికి కారణభూతమైనటువంటి పుష్కరం. పుష్కరం అంటే పద్మమును కూడా అర్థం ఉన్నది. ఆ ద్వీపానికి మధ్యలో 10,000 యోజనముల ఎత్తైనటువంటి మర్యాదా పర్వతం, మానసోత్తర పర్వతము అని ఒక్కటే ఉన్నది. మిగిలిన వాటిలన్నింటిలోనూ 7 సంఖ్యలు వచ్చాయి. ఇక్కడ 4 దిక్కుల యందు ఇంద్రాది లోకపాలకుల యొక్క పట్టణములు ఉన్నాయి ప్రత్యేకంగాను. ఆ దేవతలకు అహోరాత్ర కల్పనం చేసేటటువంటి సూర్యుని యొక్క సంవత్సరాత్మక రథచక్రం అక్కడ తిరుగుతూ ఉంటుంది అన్నారు. ఆ ద్వీపాధిపతి ప్రియవ్రత యొక్క పుత్రుడు వీతిహోత్రుడు అన్నాడు. ఆ వీతిహోత్రుడు ద్వీపాన్ని 2గానే విభాగం చేశాడు. పరిణతి పెరిగిన కొద్దీ విభాగం కూడా తగ్గింది ఇక్కడికి వచ్చేటప్పటికి. ఆ రమణకి, ధాతకి అని పేర్లుట. వాడికి 2 కొడుకులు కాబట్టి 2 భాగాలు చేసి ఇచ్చేశాడు వాళ్ళిద్దరికీ కూడాను. ఆ తర్వాత అతడు భగవదారాధన చేసుకున్నాడు. ఆ దేశ నివాసంలో అందులో ఉంటుండేటువంటి జనులందరూ కూడా బ్రహ్మస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మను ఎత్తత్ కర్మమయం లింగం ఇత్యాది మంత్రముల చేత ఉపాసన చేస్తుంటారు. శ్రీశుకులు వారు చెబుతున్నారు, ఈ శుద్ధ సముద్రానికి దాటిన తరువాత ఇంకేముంటుంది అని. అంటే లోకాలోక పర్వతములు అని 7 పర్వతాలు ఉంటాయి. ఆ లోకాలోక పర్వతములు మొత్తం భూమండలాన్ని అదే ఈ సప్తద్వీపాలని కూడా చుట్టేశాయి అని. ఆ లోకాలోకం పేరేమిటి అని. లోకం అంటే కనపడేది, అలోకం అంటే కనపడింది. కనపడేది, ప్రకాశించేది, ప్రకాశించింది కూడా అవుతాయి ఆ పర్వతాలు. కారణం ఏమిటి అని. లోపల సూర్య భగవానుడు తిరుగుతున్నాడు కాబట్టి లోపల భాగం అంతా ఆ పర్వతాల యొక్క స్వరూపం సూర్యుడు అక్కడ ఉన్నప్పుడు మనం చూడవచ్చు అక్కడ దాకా వెడితే. కానీ ఆ సూర్యుడు వెళ్ళని కారణం చేత ఆ పర్వతములకు ఆవల వైపున ఏమున్నదయ్యా నమస్కారం ఎవడికి తెలియదు. పోతన గారి పద్యం కూడా ఉన్నది, అలోకంబగు పెంచీకటి అని వర్ణిస్తాడు ఆయన. కనపడని పెద్ద చీకటి అది అక్కడిది, దానికి ఆ చీకటికి పేరు అన్నమాట అది. సరే, ప్రకృతంలోకి వస్తే ఈ ఉత్తర మేరువుకి దానికి దూరం చెప్పవలసి వచ్చినట్లయితే
1,57,50,000 యోజనముల దూరం ఉన్నది అన్నారు. ఈ మధ్యలో ఉండే మేరు పర్వతం దగ్గర నుంచి అక్కడికి లెక్క వేస్తాను. అక్కడ బంగారు భూమి ఉంటుందట. బంగారం అయితే ఇలా ఉంటే కనపడుతుంది అనుకుంటారు, అందులో ప్రతిబింబం కూడా కనబడుతుంది ఆదర్శంలాగా అని. అక్కడ పడిన పదార్థం ఏది మళ్ళీ ఎవరికి దొరకదు అనని. అక్కడికి పెడితే ఆగిపోతుందో తెలియదు. అక్కడికి వెడితే ప్రాణులు ఎవరో అక్కడ ఉండరు. ప్రాణరహితమైన ప్రదేశం అది, అలోకమయమైనటువంటి ప్రదేశం. లోకాలోక పర్వతం యొక్క స్వరూపంలో ఆ స్థితికి ఈ వెలుగున్న స్థితికి మధ్యలో ఉన్నాయి లోకాలోక పర్వతాలు అని. ఆతల వైపున చీకటి, యువతల వైపున కాంతిని. ఈ లోకత్రయానికి పైన సాక్షాత్ ఈశ్వరుడు దాన్ని నిర్మాణం చేశాడా అన్నట్టుగా ఉంటుండేటువంటి స్వరూపం అది. ధ్రువపదం దగ్గర నుంచి, ధ్రువపదం చాలా గొప్పది, అంతకంటే కూడా ఎత్తుగా ఉన్నది అని ఆ లోకాలోక పర్వతంలో యొక్క పరిణామం చూస్తే. లేకపోతే సూర్యుడు వెళ్ళాలి కదా, మరి సూర్యుడు కూడా వెళ్ళలేకపోతున్నాడు అంటే సూర్యమండల కాంతి ఎంత ఉంటుందో అంతకంటే ఎత్తుగా ఉన్నాయి ఆ పర్వతాలు. అటువంటి స్వరూపం. ఏ కాంతి అక్కడికి వెళ్ళదు. సరే, ఇక్కడ మేరువు సార్ధకోటి యోజనమితమై ఉన్నది. ఆ తర్వాత అంత పరిమాణం కలిగినటువంటి ఆ దిక్కుల యందు బ్రహ్మాది దేవతలకు నివాస భూములు అని చెప్పాం. దాన్ని దాటిపోయి, బ్రహ్మలోకాన్ని దాటిపోయి ఆ వామనుడు అపరాజితుడై, ఋషభుడు వామనుడు అపరాజితుడు పుష్కరచూడు అని లోక సంస్థితి హేతువులైన 4 దిగ్గజములు ఉన్నాయి అక్కడ. లోకాలోక పర్వతంలో ఆ దిగ్గజములు అక్కడే నివసిస్తుంటాయన్నమాట. ఇంద్రాది దేవతల యొక్క సామర్థ్యాలన్నింటినీ చేయడం కోసమని, లోక కళ్యాణం కోసమని చెప్పేసేసి మహాసిద్ధి అష్టమహాసిద్ధులతో కూడుకున్న విశ్వక్సేనాది పార్షద గణముతో కూడుకున్న శంఖచక్ర ఆయుధధారి అయిన భగవంతుడు ఆ శ్వేతద్వీపం ఆ ప్రదేశంలో ఉంటుంటాడు అని. కల్పపర్యంతము ఈ వేషాన్ని ధరించి లోకరక్షణం కోసం అక్కడ ఉంటాడు ఆయన. అలా అయితే అధికారి వెళ్ళి అందరినీ తలోచోటగా పురమాయం చేసి ఆ కార్యాలు సక్రమంగా జరుగుతున్నాయో లేవో అని అక్కడే కూర్చుంటాడు. ఉపమానం తెలుసా మీకు? ఇదేమిటి, ఎలక్షన్స్లో ఎలక్షన్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాము. మనకి అక్కడ అక్కడే ఏమిటో తెలియదు. ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్సు, అసిస్టెంట్స్ వీళ్ళందరూ మన దగ్గర మొత్తం ఆ ఊళ్ళో ఎన్ని వార్డులు ఉన్నాయో అన్ని వార్డులకి మనం చైర్మన్ ఇక్కడ. వాళ్ళందరూ పనిచేసుకొస్తుంటారు. అప్పుడు కూర్చున్నాను చేసింది వాళ్ళందరినీ పంపించేశాక ఒక కుర్చీలో కూర్చున్నాం హాయిగాను. వాళ్ళు ఓటింగ్ అయిపోయి 4 గంటలకు వచ్చిన తర్వాత అప్పుడు కౌంటింగ్, అంతవరకు మనకి విశ్రాంతి. అలా కూర్చున్నట్టు ఆయన వాళ్ళ రక్షణ కోసం అని. ఇక్కడి నుంచి కదలకూడదు, కడితే ప్రమాదం, మా డ్యూటీ అది. అలాగన్నమాట. అయ్యా, వాళ్ళు చూపించినవి మనకి లోకంలో కనపడుతున్నవన్నీ అక్కడి నుంచి వచ్చినవి, కొత్తగా ఏం రాలేదు. ఆ తర్వాతకి వెళ్ళగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అంటే యోగేశ్వరులు పెడతారు అన్నారు. సూర్యుడు ఈ బ్రహ్మాండములకు మధ్యంలో ఉన్నాడు. జావాపృథువుల యొక్క మధ్యస్థానము అని, స్వర్గానికి భూమికి మధ్యస్థానం. సూర్యాండగోళంలో మధ్యభాగాలు 25 కోట్ల యోజనములు ఉన్నాయి అన్నారు. సూర్యమండలం యొక్క స్వరూపం లోపల కొలతను గురించి చెప్పవలసి వస్తుంటే అది ముందు ఆ అండం పుట్టింది అంటే సూర్యగోళం పుట్టింది. అది చైతన్యం లేకుండా ఉండిపోయింది. పుట్టింది ఏదో ఇంత మట్టిముద్ద పెట్టేసి అక్కడ పెట్టేస్తే అందులో చైతన్యం వచ్చేస్తుందా? వైరాజుడనే పేరుతో, విరాట్ ప్రకాశించేవాడు, విశేషంగా ప్రకాశించేవాడనే పేరుతో అందులో చైతన్య రూపుడైనటువంటి పరమాత్మ ప్రవేశిస్తే అతడు మృతమైనటువంటి అండములో పుట్టినవాడు కనుక మార్తండు అని పేరు. దీర్ఘం వ్యాకరణ విరుద్ధం. మార్తా అండాయ అంటుంటారు అందరూ కూడా. మార్తండాయ అనే చెబుతుంది వ్యాకరణ శాస్త్రం ఆ రూపాన్ని చెప్పేటప్పుడు. అతన్ని మార్తండు అన్నారు, మృతమైన అండములోంచి ప్రాదుర్భావం చెందాడు కనుక. ఆ సూర్యుడే దిక్కులు, ఆకాశం, భూమి, భోగం, మోక్షం, నరకం, పాతాళం ఇవన్నీ కూడా విభాగం చేసేటువంటి దానికి అక్కడి నుంచే లెక్క వేస్తారన్నమాట. ఆ సూర్యుడే దేవ, తిరియక, మనుష్య, సరీసృప, వీరుత్ ప్రభుతులైనటువంటి అంటే చెట్టు, చామ, లత, ఓషధి, గడ్డి, గాదం లేదా పశువు, పక్షి, మనుష్యుడు, దేవతలు ఇలా విభాగాలు కలిగినటువంటి ఈ స్వరూప జీవులందరికీ కూడా జీవేన ఆత్మనా నేత్రం అధిష్టాత భవతి, నేత్రానికి అధిష్టాన పురుషుడై ఉంటాడు అని. ఆ సూర్యశక్తి ఉంటేనే కనుపనిచేస్తుందని లోకడ కూడా చెప్పుకున్నాం. రాబోయే మాట కాస్త ముందు చెప్పాను, అంతే తేడా. ఇది శ్రీమద్భాగవతే ప్రథమస్కంధే వింశోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీం శ్రీం గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః, హరయే నమః, హరయే నమః. ఈ శ్రీశుకో వాచ ఏతావానేవ భూవలయస్య సన్నివేశ ప్రమాణలక్షతో వ్యాఖ్యాతః. 12:30 అయింది, ఆపు చేద్దాం ఇప్పటికి. హరయే నమః అన్నా, హరయే నమః. హరయే మధ్యాహ్నం దయవుంచి 2:30కే కూర్చోండిగా కూర్చోవడం కంటే ఇక్కడే విశ్రాంతిగా కూర్చుందామని అంతకంటే ఏం లేదు.
భూగోళ ప్రమాణం అంతాగా చెప్పాం. ఇది ఏమిటి అని అంటే ఇలా బోలించినటువంటి ఓ బూలుముక్కుడి మీద ఇంకో బూలుముక్కుడు బూలిస్తే ఆ బూలుముక్కుళ్ళు తెరిస్తే ఎట్లా 2 దళములుగా మారుతాయో ఇది బ్రహ్మాండ కూర్పరము అని పిలుస్తారు దీన్ని. ఆ 2 మధ్యలో ఉంటూ ఉండేటటువంటి దాని యొక్క మానాన్ని నీకు చెప్పినట్లు అయిపోయింది. ఇప్పుడు భూగోళం యొక్క ప్రమాణం ఎంత ఈ పూర్వభాగంలో ఉందో ఇప్పుడు చెప్పినటువంటిది ఖగోళం యొక్క ప్రమాణం కూడా ఇంతే ఉంది నాయన, అంతకంటే ఎక్కువ లేదు అన్నాడు. ఇది 1,50,00,000 యోజన పరిమిత అని ఇలా వర్ణించుకొచ్చి 1,50,000 కోట్ల దూరంలో 1,50,00,000 ఎంతో చెప్పుకొచ్చాడు కదా. అంత ప్రమాణము ఉపరిభాగంలో కూడా మళ్ళీ వ్యాపించి ఉన్నది అని. అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆకాశ భూమండల యొక్క మధ్యంలో అంతరిక్షం అనేటువంటిది ఉన్నది. అంతరిక్షం అంటే అది ఒక లోకముగా శాస్త్రము గుర్తించినది, వేదము గుర్తించినది. మనకి మామూలుగా కనబడుతుండేది ఖాళీ ప్రదేశమే కదా అండి అని అంటుంటాం మనం. అది కూడా ఒక పదార్థం, లేకపోతే మనం సంచరించడానికి తగిన సావకాశం ఉండదు అనని. సరే, ఆ మధ్యంలో సూర్యుడు తన యొక్క ఆతపంతో అందరినీ అంటే తన యొక్క తేజస్సుతో ప్రకాశింపచేస్తూ ఉంటాడు. ఉత్తరాయణ దక్షిణాయన విషువత్తులు ఇత్యాది పేర్లతో కూడుకున్నటువంటి వాడై ఆ మకరాది రాసులలో అహోరాత్రాల్లో సంచరిస్తూ ఉండేటువంటి వాడై ఆ రాసులు కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి ఉన్నాయి. రాసుల యొక్క కొలత ఖగోళంలో ఇప్పుడు వీటి కొలత అంతా సమానంగా ఉన్న ఖండ విభాగాలు ఇవి వేరువేరుగా కనబడుతూ ఉన్నాయి కదా. అట్లాగే అక్కడికి వచ్చేటప్పుడు కూడా 12 రాసుల యొక్క పరిమాణములు తేడాగా ఉన్న కారణం చేత కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి. ఆ చిన్న రాసులలోకి వచ్చినప్పుడు అప్పుడు రాత్రి అయితే రాత్రి, పగలైతే పగలు తగ్గిపోతూ ఉంటుందన్నమాట. రాత్రి తగ్గడం, పగలు పెరగడం, పగలు తగ్గడం, రాత్రి పెరగడం అనే లక్షణాలు ఎందుకు వస్తున్నాయ్యా అంటే దానికి కారణం చెప్పారు వీరు ప్రత్యేకంగా. ఆ తర్వాత మేషము తుల సరిగ్గా సెంటర్ పాయింట్లు ఇవన్నీ ప్రారంభం. ఇదైతే సెంటర్ పాయింట్ తుల 7వ రాశి మొదటి భాగం అన్నమాట. ఇవి విషువత్తులు అని పేరు పెట్టారు. ఆ 2 రోజులు కూడా రాత్రిందివములు సమానముగా ఉంటాయి. 12 అవర్స్ డే టైము, 12 అవర్స్ నైట్ టైమును. వాటిని విషువత్తు అని పిలుస్తారు. వాటిని కావాలంటే మనం పంచాంగాలు ఏది నిజమో అని చెప్పడానికి అదొక సాధనం, పరిశీలన చేయడానికి తగిన సావకాశంలోనే ఉన్నాయి. ఆ తర్వాత సూర్యుని యొక్క ఉత్తరాయణం వచ్చేటప్పటికీ దినములు పెరుగుతాయి, దక్షిణాయనం వచ్చేటప్పటికీ రాత్రులు పెరుగుతాయి. దీనికి కారణం ఇది. అంటే దక్షిణ భాగంలో పెద్ద రాసులు ఉంటూ ఉండేటటువంటి పెద్ద రాసులు దక్షిణాయనంలో ఉన్నప్పుడు రాత్రికాలం పెరుగుతూ ఉంటుందన్నమాట అని. మానసోత్తర పర్వతంలో సూర్య ప్రదక్షిణం యొక్క పరిమాణం ఎంతయ్యా అని అన్నట్లయితే 9,51,00,000 యోజనములు అని విద్వాంసులు చెబుతారు. రోజుకే ఆయన తిరిగేటటువంటి ప్రదేశం. అంతలా తిరిగేస్తున్నా ఆయన వదిలేసేసి దేశాలు తిరిగేస్తున్నారు, నన్ను దిష్టి కొడతారు ఎందుకయ్యా అంటుంటాను నేను. ఆయన రోజు ఎంత తిరుగుతున్నాడు అని ఎవడైనా పిలిస్తే పెడతానంతే. సరే, మేరు పర్వతానికి తూర్పున మానసోత్తర పర్వతం దగ్గర దేవధాని అయిన ఇంద్రియక పట్టణం ఉంది. దక్షిణంలో సంయమని అయినటువంటి యమపురి ఉన్నది. పశ్చిమంలో నిమ్లోచని అయినటువంటి వరుణపురి ఉన్నది. ఉత్తరంలో విభావరి అనే కుబేర పట్టణం ఉన్నది. ఈ పట్టణాల్లో విశేషం ఏమిటి అంటే ఆ ఇంద్రుడి యొక్క పట్టణం దగ్గర ఉన్నాడు అనుకోండి సూర్య భగవానుడు, అక్కడ ఉదయిస్తున్నాడు ఎప్పటికీ అర్ధరాత్ర కాలం. ఇక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి ఆయన ఇక్కడ ఉదయం దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ అర్ధరాత్ర కాలం. 6 గంటలే కదా తేడా, 4 పట్టణములకు చుట్టూ తిరుగుతూ ఉంటాడు అని అన్నాం. ఇక్కడ ఉదయం అయితే అక్కడ అర్ధరాత్రం, ఇక్కడ ఉదయం అయితే ఇక్కడ అర్ధరాత్రం, అక్కడ ఉదయం అయితే ఇక్కడ అర్ధరాత్రం. ఇలా మొత్తం కాలం యొక్క స్వరూపాన్నంతని కూడా పరిగణన చేసేసుకోవచ్చు అని. అక్కడ మేరు పర్వతం మీద ఉండే జనానికి మాత్రం ఆ మేరు పర్వతం పైన తిరుగుతున్నాడు కదా, ఎప్పుడూ మధ్యాహ్న కాలమే వాళ్ళకి సూర్యుడు కనబడుతూనే ఉంటాడు. ఆ నక్షత్రములకు అభిముఖంగా సూర్యుడు తన యొక్క ఆ మేరువుని తన ఎడం భాగంలో ఉండేటట్లుగా చేసుకున్నవాడే ప్రదక్షిణం చేస్తూ ఉంటాడు అన్నారు. జ్యోతిషగ్రవశాత్తు ప్రత్యహం ఆ విధంగా ఎక్కడ ఇందాక చెప్పినటువంటి మాటలే. అయితే ఈ చంద్రాది గ్రహములు ఉన్నాయి చూచారా, నక్షత్రములతో సహా జ్యోతిష్ చక్రంలో అక్కడ ఉదయిస్తుండడం అస్తమిస్తుండడం ఆ చక్రంలో జరుగుతూ ఉంటుంది. సూర్యుని యొక్క రథము ఒక ముహూర్త కాలంలో, ముహూర్తము అంటే క్షణమని ఒక అర్థం ఉన్నది, 48 నిమిషములు ఘటికాద్వయం అని ఒక అర్థం ఉన్నది. అందులో ఈయన తిరిగేటటువంటి ప్రదేశం ఏంటి అంటే 34,800 యోజనములు తిరుగుతాట ఆయన ప్రత్యేకంగాను ఒక ముహూర్త కాలంలో. ఈ 4 పట్టణాలు తిరుగుతూ ఉంటాడు. సూర్యరథం యొక్క ఒక్కటే చక్రం ఉంటుంది. దానికి 12 ఆకులు, 6 నేములు,
3 నాభులు ఉండేటటువంటిది సంవత్సర స్వరూపము అని సూర్య రథచక్రాన్ని చెప్పారు వాళ్ళు. అంటే ఏమిటి, ఆకులందరికీ తెలుసున్నవే మాసాలు అన్నమాట అవి. ఆ తర్వాత 6 నేములు ఉన్నాయి అన్నారు. 6 నేములు అంటే 6 ఋతువులు. 3 నాభులు ఉన్నాయి అన్నారు. ఇదేమిటిది? 2 నాభులు అయితే పోనీ దక్షిణాయనం ఉత్తరాయణం అనుకోవచ్చు. కాదు, కాలముల యొక్క స్వరూపాన్ని పరిగణన చేసేటప్పుడు 3 కాలాలు: వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం. ఈయన 3 కాలములుగా విభాగం చేసేటటువంటి స్వరూపం అన్నమాట. అది ఉత్తర భాగమునందు మానసోత్తరం దగ్గర తిరుగుతూ ఉండేటువంటిది, సంచరిస్తూ ఉంటుంది అని తైల యంత్రంలాగా అన్నారు దాన్ని. ఆ అక్షమునందు ఆధారం కలిగినటువంటిది రెండవ అక్షం మొత్తం అంతా అట్లా తిరిగి వస్తుంటుంది అని. సరే, ఆయన కూర్చునేటటువంటి ప్రదేశం 36 లక్షల యోజనముల పొడుగు, 9 లక్షల యోజనముల విస్తీర్ణము కలిగి ఉంటుంది అని అన్నారు. సూర్యభగవానుడు కూర్చునే ఆ రథం మీద ఉండే స్థానం ఒకటిని. సూర్యరథం యొక్క కాడి 9 లక్షల యోజనముల విశాలం కలిగి ఉన్నది. 7 గుర్రాలు కట్టాలి కదండి, అందుకని 9 లక్షల విభాగాలు యోజనాలు ఉన్నారు. దాని మీద కూర్చున్నటువంటి వారలై దానికి కట్టబడినటువంటి అశ్వములు ఉన్నాయి. అవి సప్తాశ్వములు. 7 అశ్వములు అంటే ఛందస్సులలో 7 ఛందస్సులు యజ్ఞోపయోగులైనటువంటి ప్రధానభూత ఛందస్సులు. అవే గుర్రాలుగా నడిపిస్తున్నాయి అన్ని. ఆ తర్వాత సూర్యుడికి ఎదురుగుండా అరుణుడు, అనూరుడు అంటారు ఆయన్ని కూడా. ఎర్రని రంగు కలవాడు. సూర్యోదయానికి ముందు అరుణోదయం అవుతోంది అని అంటుంటాం. ఆయన పైకి వచ్చేటప్పటికి ఆ అనూరుడు సారథిగా ఉంటుంటాడు. అక్కడ అంగుష్ట పర్వ ప్రమాణం కలిగిన బొటగనవేలు మొదటి కణుపు, ఈ పైభాగపు కణుపు ప్రమాణం కలిగినటువంటి 60,000 మంది వాలకిల్య ఋషులు ఈ సూర్యుడిని ఎప్పుడు స్తోత్రం చేస్తూ ఉంటారట. ఈయన ఎదురుగుండా బయలుదేరి వెళ్ళిపోతుంది. వాడు ఉన్నది ప్రమాణం ఎంత, సూర్యగమన వేగం అంతా. ఆయన ఎదురుగుండా వీళ్ళు ప్రయాణం చేస్తూ స్తోత్రాలు చేస్తూ ఉంటారన్నమాట. అంటే వాళ్ళు ఏం నడుస్తారో, ఎలా నడుస్తారో మరి. అట్లాగే ఇతరులైనటువంటి ఋషిధరులు, గంధర్వులు, అప్సరసులు, నాగులు, రాక్షసులు, దేవతలు అని 7 గణములు ఉన్నాయి. 7 గణములు ఒక్కొక్క మాసంలో డ్యూటీ మారిపోతూ ఉంటాయి. సూర్యభగవానుడు కూడా 12 మాసములకు 12 పేర్లతోటి డ్యూటీ మారిపోతూ ఉంటుందన్నమాట ఎప్పటికప్పుడు. ఈ విధంగా వాళ్ళు సూర్యుడిని ప్రస్థానం చేస్తూ ఉంటారు. ఈ విస్తృతమైనటువంటి సమస్త భూమండలాన్ని కూడా క్షణంలో క్షణానికి, అంటే ఇందాక చెప్పినటువంటిది ఘటికాద్వయం, ఇప్పుడు చెప్పేటటువంటిది 20,002 యోజనముల దూరం సెకనుకి పరిగెడుతూ ఉంటాడు. సెకను కాదు, క్షణానికి. క్షణం అంటే ఇంకా సెకను కంటే చిన్నది. ఆ స్వరూపంలో పరిగెడుతూ ఉంటారు అన్నారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పంచమస్కంధే ఏకవింశతితమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణారవిందాభ్యం నమో నమః. వచ్చారా? కాకపోతే మనం ఏం చూస్తాం, మనం వాళ్ళ కోసం అని కూర్చుంటే తమలదు, బాబుతో కొంటుకుంటే వస్తే అప్పుడు చూద్దాం దాని యొక్క స్వరూపం ఎలా ఉంటే అలాగా అప్పటి సమయాన్ని బట్టి. హరయే నమః, హరయే నమః, హరయే నమః. రాజోవాచ యదేతద్ భగవత ఆదిశ్య మేరుం ధ్రువం చ ప్రదక్షిణేన పరిక్రామతో రాశీనాభిముఖం ప్రచలితం చ అప్రదక్షిణం భగవతోపవర్ణితం అముష్య వయం కథం అనుమిమీమహీ. ఏ ఒక్క ప్రశ్న విడిచిపెట్టడు పాపం ఆయన. మాకెలా తెలుస్తుందయ్యా, నువ్వేదో చెబుతుంటుంటే ఏదో ఎడం పక్కన పెట్టుకున్నాడన్నావు, కుడి పక్క నుంచి తిరుగుతాడన్నావు. అప్రదక్షిణంగా తిరుగుతున్నాడా, ప్రదక్షిణంగా తిరుగుతున్నాడా?